ఓల్డ్ బోయిన్పల్లి 262 డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ పార్క్ ని పట్టించుకొని మున్సిపల్ అధికారులు మరియు డివిజన్ నాయకులు. సికింద్రాబాద్ జోన్ పరిధిలోని ఓల్డ్ బోయిన్పల్లి 262వ డివిజన్ పరిధిలో గల శ్రీ రాజరాజేశ్వరి నగర్ బస్ స్టాప్ వద్ద గల హెచ్ఏఎల్ పార్కు అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది. గత 2 సంవత్సరాల నుండి పార్కులో ఉన్నటువంటి వ్యాయామ పరికరాలపై ప్రధాన ద్వారం గేటు, చెట్ల పెంపకం, ఆదరణ, హెచ్ఏఎల్ పార్కు పేరుతో ఉన్న బోర్డు, చిల్డ్రన్స్ ఆట స్థలాల పరికరాలపై, శౌచ ఆలయాలపై పలు పత్రికల్లో, న్యూస్ ఛానల్లో ప్రసారాలయ్యాయి, ప్రచురించబడ్డాయి. కానీ ఎలాంటి మార్పు రాలేదు. పార్కులోని వ్యాయామ పరికరాల స్థలంలో వ్యాయామదారుడు వ్యాయామం చేస్తూ ఉండగా పరికరం ఊడిపోయి వ్యాయామదారుడి నడుము, తల భాగంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఇలా చాలా వరకు వ్యాయామ పరికరాలు ఊడిపోయే స్థితిలో ఉండటం గమనార్హం. గతంలో పార్కు అభివృద్ధికి మంజూరు అయిన నిధులతో పార్కు అభివృద్ధికి శంకుస్థాపనలు జరిగాయి. కానీ ఎలాంటి అభివృద్ధి కాదు కదా. మున్సిపల్ అధికారులు పార్కు వైపు కూడా కన్నెత్తి చూడటం లేదు. అభివృద్ధి పట్ల నిర్లక్ష్య వైఖరి. అడిగితే పార్కు అభివృద్ధి అంతా కూడా కాలనీ అధ్యక్షులు, కాలనీ వాసులకే వదిలివేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికైనా వ్యాయామ పరికరాలపై, పార్కు అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, లేదంటే జోనల్ కమిషనర్ కి, డివిజన్ మాజీ కార్పొరేటర్, కుక్కట్పల్లి ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా టిఆర్ని న్యూస్ ఛానల్ ద్వారా పలువురు కాలనీవాసులు, సీనియర్ సిటిజన్స్, పార్కు వ్యాయామదారులు, నడకదారులు తదితరులు తెలియజేశారు. भाई पार्क में जितने मशीनें टूट गई इसको लगवाना बहुत ज़रूरी है. वैसे साफ़ सफाई तो बराबर है, लेकिन ये कम से कम 6 महीना हो गया है मशीन टूट के. कल एक मशीन देखो टूट के गिरी है एक आदमी के ऊपर. अगर किसी को चोट लग गई तो क्या होगा. इसलिए ये सब वैसे साफ़ सफाई तो ठीक है. अब क्या क्या रिक्वायरमेंट चाहिए? रिक्वायरमेंट ये सब मशीनें बन जाएँ और तो कुछ खास सारे चीज़ हर चीज़ देखी जा रहा है कि हाँ अच्छा है, लेकिन ये मशीन ना दे. हाँ टॉयलेट गंदा रहता है. हाँ गंदा रहता है, कोई साफ़ सफाई नहीं करता, टॉयलेट गंदा है. మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి ఏమనగా, మన హెచ్ఏఎల్ పార్కులో గల హెచ్ఏఎల్ కాలనీలో గల పార్కులో ఈ జిమ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ చాలా రిపేర్లో ఉన్నాయి. చాలా రోజుల నుంచి మెయింటెనెన్స్ లేదు, శిథిలావస్థలో ఉన్నాయి. పబ్లిక్ చాలా ఇబ్బందిగా ఉన్నది. పార్క్ వచ్చిన వాళ్ళు ఇబ్బందితో వచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా సరిగ్గా లేదు. అధికారులు చొరవ తీసుకొని మన ఈ పార్కులో ఏవైతే ఉన్నాయో వీటిని పబ్లిక్ అనుకూలంగా తయారు చేయించవలసినదిగా మా యొక్క పబ్లిక్ యొక్క అందరి ఉద్దేశము. కావున దీన్ని అతి త్వరలో చర్య తీసుకొని క్లియర్ చేయవలసినదిగా మనవి. హెచ్ఏఎల్ పార్కులో మన రాయుడు సారు ఆధ్వర్యంలో ఫ్రీ యోగా నిర్వహించబడుతున్నది. కావున సభ్యులందరూ పాల్గొని సద్వినియోగం చేసుకోగలవలసిందిగా మనవి. ఓమండి, ఇక్కడ ఈ హెచ్ఏఎల్ పార్క్ అని బోయిన్పల్లిలో ఉంది. ఇక్కడ దీనికి ఈ మెయింటెనెన్స్ లేక అన్ని పరికరాలు ఊడిపోయి మీద పడి దెబ్బలు తగిలించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దయచేసి అధికారులు తగినటువంటి జాగ్రత్తగా తీసుకొని ఇవి మెయింటైన్ చేయాలని మరీ కోరుకుంటున్నాం. ఓం ఇచ్చినాను ఒక్క నిమిషం. ఇప్పుడు 3-4 నుంచి ఆడ కంప్లీట్ ఇచ్చిన మున్సిపాలిటీలో అయితే వాళ్ళు పట్టించుకుంటలేరు. ఆ జంగు పట్టినాయి సార్ మార్చండి అంటే ఆయిల్ వేస్తలేరా ఏం పట్టించుకుంటలేరు. అయితే నిన్న నేను నార్మల్గా చిన్నప్స్ కొడుతుంటే వెయిట్కి రీపోయింది. అది ఇంకా నయం నాకు నెత్తికి తాకలేదు, జస్ట్ బ్యాక్ తాకింది రాయి. మున్సిపల్ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? మున్సిపాలిటీ ఇచ్చినాను. మన ప్యాడెస్ కాడ మున్సిపల్ ఆఫీస్లో ఇస్తే ఇక్కడ రాదంట. మన అల్వాల్ పోలీస్ స్టేషన్ ఎక్కడ మనం అల్వాల్కి వస్తుంది. ఊడిపోయింది మొత్తం, బోల్ట్తో సహా వచ్చేసింది మొత్తం, రాడే పడ్డది. అయింది నిన్న గట్టినే దిగోండి, బ్యాక్ మొత్తం రాయవో అది ఆగింది. అది ఇంకా నేను ఎక్సర్సైజ్ చేసినా కాబట్టి అప్పుడప్పుడు నార్మల్ అయిపోయింది. ఇంకా బొక్కకి ఏమి ఎరగలేదు, నార్మల్ ఉంది. మీరు ఇప్పుడు ప్రభుత్వానికి కానీ అధికారులకు ఏం చెప్తారు? ఏం లేదు, కొంచెం ఇవి రాడ్స్ ఉన్నాయి కదా జంగు పట్టకుండా కొంచెం ఆయిల్ వేస్తూ ఉండండి. ఏమైనా వచ్చినవి అప్పటిదప్పుడే చేంజ్ చేసేసిండి రాళ్ళు. ఆ జంగు పట్టినప్పుడు ఆయిల్ వేస్తూ ఉండాలి. అలా ఆయిల్ వేస్తూ ఉంటే సౌండ్ రాదు. సర్వీసింగ్ మంత్లీకి ఆయిల్ చేంజ్ ఇవ్వండి, నేను చూసుకోండి మనం అంతే.
మంచిగా ఉంటుందని ప్రతి ఒక్కరు ఆశిస్తున్నారు. చాలా మంచిగా ఉందండి ఈ పని. కానీ ఇందులో కొంతమంది తెలిసి తెలియకను, ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కదానికి ఎలా యూజ్ చేయాలనేది ప్రతి దాంట్లో రాసి ఉంది. కానీ అది చదివి తను మంచిగా చేసుకుంటే ఆ ఎక్విప్మెంట్స్ బాగుంటాయి. కానీ అది సరిగా చూడక కొంతమంది పిల్లలు తెలిసి తెలియక ఎలా యూజ్ చేసుకోవాలో తెలిసి తెలియక దాని మూలంగా చాలా వరకు 2-3 ఐటమ్స్ పోయి కూడా చాలా రోజులైంది. చాలా రిక్వెస్టులు చేశాము, కానీ ఇంతవరకు అవి మరలా అమర్చలేదు. దయచేసి ఈ కార్యక్రమాన్ని మంచిగా సాధించి ఆరోగ్యం బాగుంటుంది, సీనియర్ సిటిజన్ చాలా మంచిగా ఉంటుందని ధన్యవాదాలు. ఓల్డ్ బోయిన్పల్లి ఏరియాలో రాజరాజేశ్వరి నగర్లో ఇది ఒకే ఒక పార్కును అభివృద్ధి చేసిన వారందరికీ కృతజ్ఞతలు. కానీ దాన్ని మనము ప్రభుత్వం కొద్దిగా చర్యలు తీసుకొని మంచిగా దీన్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే ప్రతి ఒక్కరికి లాభదాయకంగా ఉంటుంది. సీనియర్ సిటిజన్స్కి ముఖ్యంగా ఆరోగ్యపరంగా చాలా మంచిగా ఉంటుందండి. దయచేసి అందరూ దీనికి సహకరిస్తారని ప్రభుత్వ అధికారులతో కోరుతున్నాను. జిహెచ్ఎంసీ అధికారులందరికీ నమస్కారము. నేను ఓల్డ్ బోయిన్పల్లి వాస్తవ్యుని సకిలం బాలేశం. నేను గత 10 సంవత్సరాల నుంచి పార్క్ వస్తున్నాను. పార్క్లో ఈ మధ్య 2 years బ్యాక్ డెవలప్మెంట్ కొంత జరిగింది, ఇంకా జరగాలని కోరుతున్నాను. ఈ వ్యాయామశాలకు సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఖరాబ్ అయినా కానీ మాత్రం దాన్ని రిపేర్ మెయింటైన్ చేస్తలేరు, ప్రమాదాలకు గురవుతున్నారు. కాబట్టి అది మెయింటైన్ చేసేస్తూ కొంచెం పచ్చదనం పెంచాలని చెప్పి మరియు నీట్నెస్ పెరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. త్వర నుంచి జిహెచ్ఎంసీ అధికారులకు నా యొక్క కోరిక. బాత్రూంలు మొత్తానికి మాత్రం మెయింటెనెన్స్ అసలుకే లేదండి. అక్కడ బాత్రూంలో స్మెల్ వచ్చేస్తున్నాయి. దాన్ని యూజ్ అండ్ త్రో లేకపోతే ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టేసేస్తే చాలా బాగుంటుంది. ధన్యవాదాలు. ఈ హెచ్ఏఎల్ పార్క్లో మెయింటెనెన్స్ సరిగ్గా లేకుండా ఒకటి అధ్వాన స్థితికి తయారైపోయినాయి. వాకింగ్ చేసే వాళ్ళు వచ్చి ఇక్కడ కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. కాబట్టి దీన్ని శ్రద్ధగా పట్టించుకొని మంచిగా చేస్తారని ఆశిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ పార్కు చాలా మంచిగా అభివృద్ధి చెందాలి. ఇంతకు ముందుగా ఇక్కడ ఈ పార్క్ అంటూ లేకుండా ఈ సీనియర్ సిటిజన్స్ మార్నింగ్ అవర్స్లో చాలా మంచిగా అందరూ ఎక్సర్సైజ్ చేస్తారు, వాకింగ్ చేస్తారు. అలాగే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.